సీడ్ సైక్లింగ్ హార్మోన్ల సమస్యలకు చెక్ పెట్టే న్యాచురల్ ట్రిక్. మీరు పీరియడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? హార్మోన్ల అసమతుల్యత వల్ల ప్రెగ్నెన్సీ రావడం ఆలస్యం అవుతుందా? కాస్ట్లీ మందులు లేకుండా సహజంగా హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సీడ్ సైక్లింగ్ విధానం మీకోసమే. సీడ్ సైక్లింగ్ అంటే మీ పీరియడ్ సైకిల్ ప్రకారం కొన్ని రకాల విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం. దీనిని 2 దశలుగా విభజించవచ్చు. మొదటిది ఫాలిక్యులర్ ఫేజ్. పీరియడ్ వచ్చిన 1వ రోజు నుండి 14వ రోజు వరకు. ఈ సమయంలో రోజు ఒక చెంచా గుమ్మడి విత్తనాలు పంకిన్ సీడ్స్ మరియు ఒక చెంచా అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచి అండం ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. రెండవది ల్యూటియల్ ఫేజ్. 15 రోజు నుండి మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకు. ఈ దశలో రోజు ఒక చెంచా పొద్దుతిరుగుడు విత్తనాలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ మరియు ఒక చెంచా నువ్వులు సీమ్ సీడ్స్ తీసుకోవాలి. ఇవి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ను పెంచి గర్భాశయాన్ని ప్రెగ్నెన్సీకి సిద్ధం చేస్తాయి. ఈ విత్తనాలను పొడి రూపంలో లేదా సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు. ఈ నేచురల్ రెమెడీని కనీసం 3 నెలల పాటు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. పీరియడ్ సమస్యలతో బాధపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫర్టిలిటీ టిప్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.